హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో వెరైటీస్ వచ్చేసి రాజ్మా చావల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. నాకు గట్టిగా ఉంటే గింజలు ఇష్టం ఉండదు, సో ఓవర్ కుక్ చేస్తాను. కొంచెం ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. రాజ్మా ఒకటి, చోలే ఒకటి చల్లారి పడిపోయిన తర్వాత కాస్త గట్టిగా అయిపోతాయి, సో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే బాగుంటుంది. నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే ఇష్టం, అందుకే మిగతావన్నీ కూడా మిక్సీ పట్టేసి అయితే ప్రిపేర్ చేశాను. చాలా చాలా బాగుంది. వేడివేడి అన్నంలో రాజ్మా కర్రీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుండిద్ది. అండ్ నైట్ స్నాక్స్ టైంకి నేను పానీపూరి ప్రిపేర్ చేశాను. అవే చాలా టేస్టీగా ఉండేసరికి కాస్త ఎక్కువ తినేసాము, సో అదే డిన్నర్గా అయిపోయిందనమాట. అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రతిదీ కూడా ఇంట్లోనే చేసాము. కొన్నిసార్లు మేము పూరీస్ ఒకటి బయట నుంచి తీసుకొచ్చి ఫ్రై చేస్తాము, బట్ ఇప్పుడు మాత్రం పూరీస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. చాలా చాలా బాగుంది. దహీపూరి ఒకటి, పానీపూరి ఒకటి చేసుకున్నాము. అండ్ రగడా స్టైల్లో ప్రిపేర్ చేశాను అనమాట. అందులో వేసే ఫిల్లింగ్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగా కుదిరాయి. దహీపూరి అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి.